వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను మీనా. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వ్యవసాయ క్రెడిట్ సొసైటీలను బలోపేతం చేస్తున్నాం. దేశవ్యాప్తంగా నెలకొల్పడమే లక్ష్యమన్న అమిత్ షా. భారత్ జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. సంఘీభావ ర్యాలీలో ఎంపీ బైరెడ్డి సబరి హెచ్చరిక. ప్రజల తరపున కూటమి ప్రభుత్వంతో పోరాడాలి. వైసీపీ విశాఖ జిల్లా కార్యవర్గ సమావేశంలో నేతలు దిశానిర్దేశం. భారత బలగాల ధైర్య సాహసాలు నిరుపమానం. తిరంగా ర్యాలీలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వ్యాఖ్య. ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీ PACSల ఆర్థిక పునరుద్ధరణ లక్ష్యంగా కొత్త విధానానికి ప్రణాళికలు రూపొందించినట్టు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు ఆయన గుజరాత్ రాష్ట్ర సహకార సంఘం ఆధ్వర్యంలో అహ్మదాబాద్ సైన్స్ సిటీలో నిర్వహించిన సహకార సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రద్దు చేయబడిన PACSలను పునర్జీవింపజేయడం ద్వారా దేశంలో సహకార మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. 2029 నాటికి దేశవ్యాప్తంగా ప్రతి పంచాయతీలలోనూ PACSను స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందన్నారు. సంస్థల మధ్య సహకారంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని, తద్వారా సహకార డిపాజిట్లలో 11,000 కోట్ల రూపాయల పెరుగుదల నమోదైందని తెలిపారు. సహకార సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడం, సహకార వ్యవస్థలో పారదర్శకత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఆవశ్యకమని చెప్పారు. అలాగే దేశంలో సహకార నెట్వర్క్ను విస్తరించడానికి సహకార శిక్షణను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని ఆయన సహకార సంఘాల నాయకులను కోరారు. સહકારિતા વર્ષની શરૂઆત ભારતમાં કરવાનો નિર્ણય થયો. કારણ કે 2021 થી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાં સહકારી આંદોલનને પુનર્જીવિત કરવાનો એક બહુ મોટો પ્રયાસ અહીંયા થયો અને એનું અનુમોદન કરવા માટે ભારતની અંદર સહકારિતા વર્ષની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો. દિલ્હીમાં કાર્યક્રમ થયો હતો. તમારામાંથી ઘણા બધા સહકારી આગેવાનો ઉપસ્થિત પણ હશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું અને સહકારથી સમૃદ્ધિ અને વિકસિત ભારતમાં સહકારિતાની ભૂમિકા એ બંને સૂત્રો એમને દેશના સહકારી નેતાઓની સામે રાખ્યા. એની વાત તમારી સામે મૂકી છે. પરંતુ આ પરિવર્તનો નીચે સુધી ના પહોંચાડીએ, આ પરિવર્તનો પેક્સ અને પેક્સના મેમ્બર અને ખેડૂત સુધી ના પહોંચે તો આ પરિવર્તનો પણ સહકારી ક્ષેત્રને મજબૂત નહીં કરી શકે. અને એટલા માટે આપણા માટે ખૂબ જરૂરી છે કે સહકારી સંસ્થાઓને જો આગળ વધારવી હોય તો ચાહે પેક્સ હોય, ચાહે સરાફી મંડળી હોય, चाहे दूध मंडली होय, चाहे मत्स्य संपदानी मंडली होय के हाउसिंग मंडली होय, दरेक प्रकारनी मंडलीनी अंदर जागरूकता, सहकारનું પ્રશિક્ષણ અને પારદર્શિતા આ ત્રણે લાવવાનો પ્રયાસ આપણે કરવો પડે. ఆపరేషన్ సింధూర్కు సంఘీభావంగా నంద్యాలలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు జరిగిన ర్యాలీలో ముఖ్య అతిథులుగా ఎంపీ బైరెడ్డి సబరి, కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. భారీ 3 రంగుల జెండాలతో వందే మాతరం నినాదాలతో ర్యాలీని కొనసాగించారు. వాళ్ళ భార్యల ముందు, పిల్లల ముందు అమాయకులు అతి కిరాతకంగా చంపితే వాళ్ళు చేసిన మొదటి తప్పు ఏంటో తెలుసా? మన భారతదేశపు యొక్క గడ్డ పైన అడుగు పెట్టి వాళ్ళు మతం పేరుతో చంపడం. రెండో తప్పు ఏమో తెలుసా? మోడీకో బోలో అని చెప్పడం. మోడీకో బోల్ దియా అండ్ वो क्या करेंगे हम देखेंगे అని ఆ రోజు ఒక మహిళ చెప్పింది. ఒక భార్య భర్తని పోగొట్టుకున్న ఒక భార్య చెప్పింది. మరి ఏం జరిగిందన్నా, ఇంతవరకు ఒక్కరు కూడా అడుగు పెట్టలేకపోయినారు. టెర్రరిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే టెర్రరిస్టులు ఉన్నారో
వాళ్ళను పట్టుకొని వచ్చి తలలు నరుకుతున్నారు. యుద్ధం అంటే ఏంటో మనం చూపించాం, భారతదేశం యొక్క గొప్పతనం ఏంటో మనం చూపించాం. ఆనాడు ఈ భారతదేశంలో పుట్టినోడు ప్రతి ఒక్కడు, ఈ ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి ఒక్కడు కూడా ఆనాడు జరిగిన అటాక్కి రక్తం ఉడుకుతుంది. నయా భారత్ కన్నా మోడీ భారత్ అని వీళ్ళు మర్చిపోయినట్టున్నారు. మరి ఆపరేషన్ సింధూర్ పేరుతో మా భారతదేశం యొక్క మహిళల సింధూరం తొలగించారు మీరు. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులుగా కేకే రాజు బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టే క్రమంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో సహా పలువురు కీలక నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ పార్లమెంటు పరిధిలో అన్ని చోట్ల నియోజకవర్గ స్థాయి కమిటీలు త్వరగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. నియోజకవర్గ కమిటీలతో పాటు త్వరలోనే జిల్లా స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ కోసం మొదటి నుండి కష్టపడిన కార్యకర్తలకు కమిటీలో సముచిత స్థానం కల్పించాలన్నారు. ఒక భాగం వచ్చి సంస్థాపరంగా ఈ జిల్లాలో ఉన్న పార్టీని బలోపేతం చేసుకోవడానికి అన్ని కమిటీలను కూడా మనం వేసుకోవాలి. గ్రామ రూరల్లో ఉంటే గ్రామస్థాయి కమిటీలు, బిమిల్ లాంటి ఏరియాలోను రూరల్ దగ్గర, లేదా అర్బన్లో వచ్చి వార్డు కమిటీలు, అన్ని వార్డుల్లోనూ కూడా కమిటీలు మనము 98 వార్డుల్లో మన కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మిగతా దగ్గర అంతా కూడా ఇది గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. దానికంటే ముందు మండల కమిటీలను వచ్చి మనం ఏర్పాటు చేయాలి. వార్డు కమిటీలు, మండల కమిటీలు మన విశాఖపట్నానికి అయితే అంత ఎక్కువ 90% అర్బన్ కాబట్టి అర్బన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఆ 10% 4-5 వార్డులు తప్ప ఎక్కువ మండలాల తప్ప ఎక్కువ లేవు కాబట్టి ఆ కార్యక్రమం. కమిటీలు మాత్రం మే 31 కల్లా 80% అవ్వాలనేది మన ప్రెసిడెంట్ గారి ఆజ్ఞ, ఆయన తీసుకున్న నిర్ణయం, పిఎస్సీ తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఒక రోజు అటో ఇటో ఇవ్వాలి తప్ప ఎక్కువ అది లేట్ అవ్వడానికి వీల్లేదు. అలాగే జిల్లా కమిటీని కూడా ఏర్పాటు చేయాలి. మీరు జిల్లా కమిటీలు ముందు అమరేషన్ కమిటీ ఉందో లేదో చూసుకోండి. ఇంకా అందులో అయిపోతే సరే, అవ్వకపోతే అందులో మార్పులు చేర్పులు అయితే ఇన్ఛార్జ్తో అందరితో మాట్లాడుకుని అవి చూసుకొని, మీకున్న అనుభవంతో మీరు వైజాగ్లోనే ఉంటారు కాబట్టి మీకు అందరూ ఎవరు ఏంటో పరిస్థితి అని తెలుసు కాబట్టి చూసుకొని పార్టీకి పనికొచ్చే వాళ్ళని వేయండి. పార్టీకి పనికొచ్చాను పనికిరాళ్ళు 2 రకాలు ఉంటాయి. రోజు వచ్చి మనకు వచ్చి తెల్లవారైతే మండిలో దండం పెట్టిన వాళ్ళకి, కొందరు వచ్చి ప్రజల్లో తిరిగి ప్రజల్లో ఉండి మమేకమై వాళ్ళలో వచ్చి ఉండి నాయకత్వ లక్ష్యం ఉన్నోళ్ళు ఒకటి. వెనకాల తిరుగుతున్నారు కదా అని చెప్పి 4 వేసామంటే ఏంటి మరి ఇంకా అయిపోద్ది. దయచేసి నాకు తీసి మై సజెషన్, మై అమల్ సజెషన్ ఇది అంతే. ఇంకోలా పెద్దల కోపం వచ్చినంత ఎవరికేమనుకున్నా ఇది నా సజెషన్. రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 హామీ కనికట్టులాగే మిగిలిపోయిందన్నారు. ఏడాది కాలంలో జరిగిన ఇంత అరాచక పాలన తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై అక్రమంగా పోలీస్ కేసులు నమోదు చేయడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామన్నారు. మీ అందరికీ తెలిసిందే, కూటమి ప్రభుత్వం ఎన్ని రకాలుగా మోసాలు, అలాగే ఎన్ని రకాలుగా అనేక ప్రామిసెస్, అమలు కాని ప్రామిసెస్ అన్నిటిని కూడా చేసి ఈ రోజున అధికారానికి వచ్చిన తర్వాత వారు చేస్తున్నటువంటి 2 రకాల ఆగడాలు, 2 రకాల అరాచకాలు. ఒకటి, వారు చెప్పినటువంటి సూపర్ 6 అంటారు, లేకపోతే స్వీట్ 6 అంటారు, అది మీకే వదిలేస్తున్నా. కానీ ఈ రోజున సూపర్ 6 బదులు చేదు 6 అయిపోయినాయి. ఒక్క పథకం కూడా కరెక్ట్గా ఏ పేదవాడికి కూడా అందేటువంటి పరిస్థితి లేదు. ఏ పథకం కూడా చెప్పినట్టు వారు ఏ సామాజిక వర్గానికి కూడా వారు సహాయం చేసే పరిస్థితుల్లో లేరు. ఇంకా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం బయటేంటో బాగోతం, ఇంట్లో ఏంటో కల్లోలం. ఎక్కడ చూసినా కూటమి సభ్యుల మధ్య కల్లోలాలు, కలకలాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా వారు సఖ్యతగా ఉన్న పరిస్థితి ఎక్కడా లేదు. మరి ఈ నేపథ్యంలో రెండోది ముఖ్యంగా అరాచక పాలన
అంటే చాలామంది నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇంత అరాచక పాలన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన స్టేట్లోనే కాదు దేశంలో ఎక్కడా లేనటువంటి అరాచక పాలన చేస్తున్నారు. అరాచక పాలన అంటే ఏంటంటే ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడితే వారిని ఏదో కేసులో బుక్ చేయటం, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడదొబ్బటం, తీసుకెళ్లి రిమాండ్లో పడదొబ్బటం. ఏంట్రా అంటే ఇటు ఉద్యోగులు, ఇటు పోలీసులు, ఇటు వారి యొక్క గూండాలు అందరూ కూడా ఒకే మాట ఒకే బాట. ఎవరు మాట్లాడినా ఎవరు కూడా మాట్లాడేటువంటి హక్కు ఈ రోజున హరించుకుపోయింది. విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు కదిరి బాబురావు మాట్లాడుతూ ప్రజల తరపున కూటమి ప్రభుత్వంపై ఏ విధంగా పోరాటాలు చేయాలనే విషయంలో అందరం కలిసి ఒకటే నిర్ణయం తీసుకుని ముందుకు వెళతామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెడితే ఎట్టుంటుందో కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొన్ని వాళ్ళు తెలుసు మీకు, ఆ మీడియా వాళ్ళ పేపర్లో వాళ్ళకు ఉన్నాయి 2-3 టీవీ ఛానల్స్. ఆ ఛానల్లో చూసిందంతా మన వాళ్ళు కొందరు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈయన ఏదో ఇంకా అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి కొంచెం మనం వాళ్ళు వెనక తీసుకోవటం, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మటం, ఆ విధంగా మనం పార్టీ కొందరు మారటం కూడా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మారకుండా మీరు రాబోయే రోజులు వచ్చేదే వైఎస్ఆర్ ప్రభుత్వం 100%గా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి సందేహం కూడా లేదు. అవన్నీ కూడా మనం అర్థం చేసుకొని ప్రతి ఒక్కరం కూడా ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనేది మామూలుగా తిరుగుతుంటేనే అయిపోద్ది. మామూలు 2-3 సంవత్సరాలు. ఈ 2-3 సంవత్సరాల్లో మనం చేసేది పెట్టేది కూడా ఏముంటుంది, వాళ్ళు కూడా చేసేది ఏం లేదు. పార్టీలో చేర్చుకునేంతవరకు చేర్చుకుంటారు, చేర్చుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు. బాబు గారికి టైం ఎక్కడుంది మాట్లాడడానికి. అది కాక మీరు చూస్తున్నారు, ఏదైనా మాట్లాడాలంటే చాలా మందిని భయపెట్టి కూడా పార్టీలోకి తీసుకుంటున్నారు ఇవాళ రేపు అని. రెడ్ బుక్ రాజ్యాంగం అని పెట్టి ఆ రెడ్ బుక్ రాజ్యాంగంతో చాలా మంది కొంచెం భయపడే వ్యక్తులు కొందరు ఉంటారు. మనమే భయపడాల్సిన అవసరం లేదు, మనం ఏం తప్పు చేయలేదు. ఇప్పుడు అందరికీ ఆ విషయం తెలుసు. కానీ ఇలా భయపించి కొందరు కార్యకర్తల్ని వాళ్ళ పార్టీలో లాక్కోవడం కూడా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి ఇప్పటికే కూటమి ప్రభుత్వం మీద చాలా నెగిటివ్ వచ్చింది. అది మనం కూడా అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో మన పార్టీని మనం పటిష్టం చేసుకుంటే రాబోయే రోజుల్లో డెఫినెట్గా మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది. మన కార్పొరేషన్ వైజాగ్ కార్పొరేషన్ కూడా మనం గెలుచుకుంటామని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవాలని, పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా జగనన్న 2.0 పరిపాలన ఉంటుందని అన్నారు. వీళ్ళందరూ కూడా ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలని ఫ్రీ 4 అని హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో వాటన్నిటినీ కూడా తిప్పికొట్టి ప్రజల్లోకి గత ప్రభుత్వం చేసిన మేలుని, ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని, అక్రమాలని, మోసాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే పార్టీ నిర్మాణం అనేది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా చాలా బలోపేతంగా అందరినీ కలుపుకుని చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న చాలా మంది గతంలో ఏదో తెలుసో తెలియకో పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరిగేదని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. అప్పుడు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ వల్ల కానీ వాలంటరీ వ్యవస్థ వల్ల కానీ చాలా మందిలో కూడా అసంతృప్తి ఉంది. కానీ ఏదైనా నాయకుడు చెప్తా ఉండేవారు, మనం ఏదైనా జుట్టు ఉంటేనే ముడేసుకోగలమని. ఏదేమైనా ఎన్నికల సమయంలో గతాన్ని మనం మరిచి రాబో రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, తప్పకుండా ఈసారి నేను పార్టీ కుటుంబ సభ్యులకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. 2.0లో తప్పకుండా పొలిటికల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ ప్రోగ్రాం చేపట్టినా అది కార్యకర్తలు గతంలో మాదిరి కాకుండా కార్యకర్తల చేతుల మీదుగానే నడిపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం చెప్పడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత బలగాలు తిరుగులేని ధైర్య సాహసాలు ప్రదర్శించాయని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. నరసన్నపేట ప్రభుత్వ కళాశాల వద్ద తిరంగ యాత్రను ఈరోజు ఆయన ప్రారంభించారు.
తిరంగా యాత్ర ప్రభుత్వ కళాశాల మైదానం నుంచి పల్లిపేట రోడ్డు జంక్షన్ వరకు జరిగిన తరువాత అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. ర్యాలీలో భాగంగా కళాకారులు, చిన్నారులు సైనికుల వీరగాథలను తెలియజేస్తూ పాటలు, నృత్య గీతాలను ప్రదర్శించారు. ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు నివాళులర్పించారు. భారీ త్రివర్ణ పతాకాలతో పెద్ద ఎత్తున ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ ఉగ్రవాదులకు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్కు సరైన సమాధానం ఇవ్వడంతో పాటు భారత్ సత్తా ప్రపంచానికి తెలిసేలా చేసిందన్నారు. మన భద్రతా దళాలు దేశానికి గర్వకారణమని కొనియాడారు. పహల్గాంలో అమాయక పౌరులను చంపిన వారిని మట్టుబెట్టి ధైర్య సాహసాలను ప్రదర్శించిన సైనికులను ఆయన అభినందించారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని మోదీకి, త్రివిధ దళాల అధిపతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశ భద్రత కోసం మనమంతా ఏకతాటిపై నడవాలని, దేశం కోసం ప్రాణాలిచ్చిన మురళీ నాయక్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారిని మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవగౌడ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వయోభారం కారణంగా ఆయన్ను టీటీడీ సిబ్బంది వీల్ చైర్లో బయోమెట్రిక్ క్యూ లైన్ ద్వారా స్వామి దర్శనానికి తీసుకువెళ్లారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయన్ను వేద మంత్రాలతో ఆశీర్వదించగా టీటీడీ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ದಯವಿಟ್ಟು ವೈದ್ಯಕೀಯ ಕೇಂದ್ರಗಳಲ್ಲಿ ವೈದ್ಯಕೀಯ ಸೌಲಭ್ಯಗಳನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳಿ. 1500 ಮೆಟ್ಟಿಲು ಸರ್ ಟೆಂಪಲ್ ಗಾರ್ಡ್ పెహల్గాంలో ఉగ్రదాడిని దేశం లోపల వెలుపల ప్రతి ఒక్కరూ ఖండిస్తూ ఉంటే ఊరందరిది ఒక దారి, ఉలిపిరిగొట్టిది మరో దారి అన్నట్లు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్తో మన సైన్యం పాకిస్తాన్లోని ముష్కర్ల స్థావరాలను, మౌలిక సదుపాయాలను, ఆయుధ సంపత్తిని దెబ్బతీస్తే హర్షించడానికి బదులు అసలు నిజాలు, కోణాలు బయటికి రావాలి అంటూ తమదైన ధోరణిలో సదస్సులు నిర్వహించి మరీ తమ బుద్ధిని బయటపెట్టుకుంటున్నాయి. పెహల్గాం హత్యలపై పూర్తి విచారణ జరిపించాలని విశాఖ సిపిఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు కోరారు. యుద్ధం వద్దంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనలకు భారత్ తలొక్కేటట్టు జరుగుతున్న ప్రచారానికి ఊతమిచ్చే ప్రయత్నం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వంపై తమకున్న అక్కసును వెళ్లగక్కుంటున్నాయి. నా పేరు వెంకటేశ్వర్లు, సిపిఐఎంఎల్ న్యూ విశాఖ విజయనగరం జిల్లాల ఏరియా కమిటీ కార్యదర్శిని. ఈరోజు మేము సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పిలుపు మేరకి, కేంద్ర కమిటీ పిలుపు మేరకి విశాఖపట్నంలో ఏదైతే భారతదేశంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిందో ఆ విషయాల మీద కేంద్ర కమిటీ ఏదైతే అభిప్రాయపడిందో ఆ విషయాల్ని దేశ ప్రజల దృష్టి తీసుకెళ్ళడానికి ఒక సభ నిర్వహిస్తూ ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి పహల్గాం ఘటన కానీ, ఆ తర్వాత సింధూరు ఘటన కానీ, ఈ రెండు కూడా అనేక ప్రశ్నల్ని దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. వాటికి కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ దానికి బదులు విజయోత్సవం సాధించామనే పేరుతోటి తిరంగా యాత్రని నిర్వహిస్తున్నారు. వాస్తవానికి దేశంలో ప్రజలు అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ఈనాడు ఉన్నటువంటి పాలకవర్గాలు పూనుకోవడం లేదు. కాశ్మీర్ సమస్యని ఒక పెద్ద సమస్యగా గతం నుంచి కూడా చూపిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా కాశ్మీర్లో పర్యాటక ప్రాంతాల మీద ఉగ్రవాదులు దాడి చేశారనేటువంటి పేరిట ఉగ్రవాద శక్తులు ఎప్పుడు కూడా పర్యాటకులకు ఇప్పటిదాకా దాడి చేయలేదు. ఇదే మరోసారి అలాంటి దాడి జరిగింది. దానికి ఉన్నటువంటి నేపథ్యం అనేక ప్రశ్నలు ఇలా దేశంలో ఉన్నటువంటి మేధావులు కానీ, రాజకీయ పక్షాలు కానీ, అనేక రకాల పార్టీలు కానీ లేవనెత్తినప్పటికీ వాటికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. ఎందుకు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని తగ్గించేశారు? మరి ఆపరేషన్ ఖగార్ పేరుతోటి అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని మరొక ప్రాంతానికి ఎందుకు తరలించారు? అక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలు అక్కడ అటాక్ జరిగే అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు? అది నిరంతరం ప్రజలు నడియాడే ప్రాంతం అయినప్పటికీ అక్కడ సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఇంతకీ ఎవరైతే ఇక్కడికి వచ్చి దాడి చేశామని చెప్తున్నారో, పాకిస్తాన్ నుంచి వచ్చి దాడి చేశామని చెప్తున్నారో, పాకిస్తాన్కి ఇక్కడ దాదాపు 150 కిలోమీటర్ల దూరం ఉంటే ఇక్కడ దాకా వాళ్ళు ఎలా రాగలిగారు? ఇదంతా ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా లేదా అనే దాన్ని చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందా లేదా? అదేవిధంగా దాని తర్వాత ఆ ఘటనకు సంబంధించినటువంటి
దానిలో చనిపోయిన వాళ్ళందరూ కూడా ముస్లింలను ఎంచుకొని హిందువులు ఎంచుకొని మరి చంపారనేటువంటి ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని కూడా తీసుకొచ్చారు. వాస్తవానికి ఇంతకుముందు ఎన్నడూ అలా జరగలేదు. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ప్రధానమంత్రి పర్యటించాల్సిన పరిస్థితి ఉంది. ఆ పర్యటన ఎందుకు జరగలేదు? అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం విషయాల మీద సమీక్ష చేసేటప్పుడు కేంద్ర హోంమంత్రి వెళ్ళి అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని, ముఖ్యమంత్రిని పరిగణ తీసుకోకుండా ఎందుకు అక్కడ సమావేశాన్ని నిర్వహించి అక్కడ ఆదేశాలు ఇచ్చారు? మరి నేను చేసినా కూడా అక్కడ ఎందుకు వైఫల్యం జరిగిందనే విషయాల్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందు వెల్లడించాలని చెప్పేసి మేము పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ పేరుతోటి జరిగిన వాటిలో ఆపరేషన్ సింధూర్ని టేకప్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని లక్ష్యాలను ప్రకటించారు. ఆ లక్ష్యాల పట్ల మా పార్టీకి అంగీకారం లేదు. అయినా వాళ్ళు ఏదైతే లక్ష్యాలు ప్రకటించారో మేము ఆక్రమిత కాశ్మీర్ని ఆక్రమిస్తామని, స్వాధీనం చేసుకుంటామని, మొత్తం టెర్రరిస్టు వాటిని ధ్వంసం చేస్తామని చెప్పేసి ప్రకటించారో, దేశంలో ఉన్న ప్రజలు మేధావులు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో యుద్ధం వద్దు, యుద్ధం వలన ఇరు దేశాల ప్రజలు నష్టపోతారు, ప్రజల మీద దాడి చేయొద్దు, ఉగ్రవాదం మీద లేదా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి హత్యలకు పాల్పడారో వాళ్ళని శిక్షించడానికి పూనుకోవాలనేటువంటి ఒక వాయిస్ చెప్పినప్పుడు వాళ్ళందరినీ దేశద్రోహులుగా ఇక్కడ ఉన్న వాళ్ళు చిత్రీకరించారు. మరి అదే సందర్భంలో మే 10వ తేదీ నాడు ట్రంప్ చెప్పినట్టునే అకస్మాత్తుగా రెండు దేశాల పాలకవర్గాలు ఎందుకు యుద్ధాన్ని విరమించారు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అనేది ఈ దేశంలో ఉన్నటువంటి పాలకవర్గాలకు ఉందని మేము భావిస్తున్నాం. వీటికి సమాధానం చెప్పకుండా ప్రజల సమస్యల మీద, ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద నుంచి విషయం అంతా పక్కదారి పట్టించే ఈ చర్యలు, ముఖ్యంగా బీహార్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కూడా ఇలాంటి ఈ దాడులు జరిగినాయి. గతంలో కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఈ రకమైనటువంటి ఆ పుల్వామా ఘటన కానీ, బాలకోట్పై దాడి కానీ ఇవన్నీ కూడా వీటి మీద కూడా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు లేవనెత్తున్నారు. వాటి ఏటికి ఈ కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ఈరోజు కూడా దీనికి సమాధానం చెప్పకుండా విజయం సాధించామని పేరుతోటి దీన్ని ప్రజలకి పక్కదారి పట్టించడంగా మేము భావిస్తున్నాం. అందుకని ఈ ప్రశ్నలన్నిటికీ ఖచ్చితంగా దేశంలో ప్రజానికం అందరూ కూడా ఈ ప్రశ్నలన్నింటినీ లేవనెత్తాలని, మరి ఈ పాలకవర్గాల నుంచి వీటిని జవాబులు రాబట్టాలని, ఆ దిశగా ప్రజానికి ఆలోచించాలని మేము మా పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏలూరు జిల్లా ఉంగుటూరు వద్ద నిర్మించే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రదేశాన్ని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులతో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పరిశీలించారు. ఈ నియోజకవర్గంలో 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పరిపాలనాపరమైన ఆమోదం లభించిందని ఎంపీ గుర్తు చేశారు. 450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఉంగుటూరు నియోజకవర్గంలో నిర్మించే బ్రిడ్జిలతో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని బనగనపల్లి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఫైర్ అయ్యారు. నంద్యాల జిల్లా బనగనపల్లి పట్టణంలో గల పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మద్యం స్కామ్ ఆరోపణలతో సిట్ అధికారులు వేధిస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, విశ్రాంత అధికారి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి మీద కూడా టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి గారి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ అరెస్టులు అనేది కేవలం రాజకీయ ఖర్చుతోనూ ప్రజలను పక్కదారి పట్టించేదానికి ఈ అరెస్టులు అనేది చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలోనే ఆయన మీద లిక్కరు స్కామ్ కేసు కూడా గతంలో కూడా నమోదైంది. మరి ఈరోజు దొంగ అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులనే కాకుండా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను అదేవిధంగా చివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను కూడా మరి తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయడం అనేది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా గతంలో చూడలేదు. మరి ఈరోజు ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కేవలం ఈ యొక్క పథకాలను ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. వీటిని పక్కదారి పట్టించాలి, ఏదో విధంగా ఈ అరెస్టుల రూపంలో అరెస్టులు చేస్తే ప్రజలు ఆ వైపు డైవర్ట్ అవుతారని చెప్పి ఈరోజు ఈ అరెస్టులన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి కృష్ణమోహన్ రెడ్డి గారికి కానీ, ధనుంజయ రెడ్డి గారికి కానీ ఈ లిక్కర్తో కానీ వీటికి సంబంధించి కనీసం వాళ్ళ సంతకాలు కానీ అసలు వాళ్ళకు సంబంధించిన డిపార్ట్మెంటే కాదు ధనుంజయ రెడ్డి గారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఫేసీల్లో కొన్ని అధికారులకు కొన్ని శాఖలు కేటాయిస్తారు.
ఈ సంబంధించిన ఎక్సైజ్ శాఖ కానీ మరి ఈ యొక్క బెవరేజెస్ సంబంధించి కానీ ఆయన ఆ శాఖలో లేదు. అదేవిధంగా ఓఎస్డీ గారికి కూడా ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఈ విధంగా అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఒక మాఫియాను తయారు చేసి మరి కమిషన్లు దండుకోవడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు షాపులన్నీ కూడా ప్రభుత్వ పరిధిలోనే నడపాలి, మరి ప్రతి బ్రాండ్ షాపుకు సంబంధించి కూడా ఒక 4 ఉద్యోగ అవకాశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని రద్దు చేసి ఈ ప్రైవేటు వ్యాపారులకే మళ్ళీ అప్పచెప్పడం. ఈరోజు చాలామంది ఈ యొక్క వైన్ షాపులకు సంబంధించి టెండర్ వేసినా కూడా మరి టెండర్ దక్కించుకున్న వారికి కూడా అక్కడ ఈ యొక్క అమ్మకాలు చేయనీయకుండా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మరి టీడీపీ నాయకులు కానీ దౌర్జన్యాలు చేసి ఆ యొక్క లిక్కర్ షాపులను కూడా లాక్కోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అరెస్ట్ చేసినటువంటి రాజ్ కేసిరెడ్డి కానీ అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసినటువంటి చాణక్య కానీ సజ్జల శ్రీధర్ కానీ బాలాజీ గోవిందప్ప కానీ మరి వాళ్ళతోటి ఈ యొక్క ధనుంజయ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారికి ఎలాంటి మద్యం పాలసీలో సంబంధమే లేదు. మరి అదేవిధంగా ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ స్కిల్ స్కామ్ అనేది కూడా గతంలో పాల్పడడం జరిగింది. ఏదో విధంగా ఎందుకంటే నేను జైలుకు పోయినాను కాబట్టి వాళ్ళని కూడా జైలుకు పంపాలా. తెలంగాణలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం వాడి గ్రామ శివారులో గొర్రెలను మేపుతుండగా ఒక్కసారిగా పిడుగు పడడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. మృతుడు పాల్వంచ మండలం ఫరీద్పేట గ్రామానికి చెందిన మదిరే సురేష్ గా గుర్తించారు. గాయపడ్డ మహేష్ ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు స్థానికులు తరలించారు. ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడలో 5 పశువులు మృతి చెందాయి. హెచ్టీ లైన్ విద్యుత్ స్తంభాలు పడిపోయి ఉండడంతో మేత కోసం వెళ్లిన పశువులు విద్యుత్ తీగలకు తగిలి షాక్ కు గురై 3 ఎద్దులు 2 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. విషయం తెలుసుకున్న రైతులు పశువుల వద్దకు వచ్చి లబోదిబోమన్నారు. వ్యవసాయ సీజన్ మొదలవుతున్న తరుణంలో దుక్కిటెద్దులు మృతి చెందడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు వాపోయారు. కాగా వీటి విలువ 3 లక్షల రూపాయల వరకు ఉంటుందని వారు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో హత్యాకాండ ఇంకా కొనసాగుతూనే ఉంది. రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్య ఘటనను మరవక ముందే మరో 2 హత్యలు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ పొలం తగాదాలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులైన దంపతులను దారుణంగా హత్య చేశారు. రాప్తాడుకు చెందిన చిగుచెర్ల నారాయణరెడ్డి అతని భార్య ముత్యాలమ్మలపై పొలంలోనే దాడి చేశారు. ముత్యాలమ్మ అక్కడికక్కడే మృతి చెందగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ నారాయణరెడ్డి కూడా మృతి చెందారు. ఈ హత్యాకాండను అడ్డుకోబోయిన ముత్యాలమ్మ సోదరుడితో పాటు మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. వరుస హత్యలతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు కత్తెల పండయ్య కొడుకు గోనిపత్తి సీన కొంపొల్లు కొండప్ప కొంపొల్లు గుబ్బయ్యప్ప నారాయణ వంకాయలేపల్లి ఇంద్ర వంకాయలేపల్లి ధనుంజయ అచ్చులు కొండప్ప మంగళకుంట నగేష్ గొల్లపల్లి అతని పేరు ఏదో ఉంది పుల్లమ్మ అందుకూర ఆయన కొడుకు దేశ సరిహద్దుల్లో శత్రువులతో తాను పోరాడుతూ ఉంటే సొంతూరులో భూమిని కబ్జా చేసిన అక్రమార్కులతో తన తల్లిదండ్రులు పోరాడాల్సి వస్తోందని సిద్దిపేట జిల్లాకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ బూరా రామస్వామి వాపోయాడు. తమ భూమిని కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్ నుంచి ఓ సెల్ఫీ వీడియో ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు.
భూంపల్లి అక్బర్పేట మండలం చౌదర్పల్లికి చెందిన రామస్వామి తన భూమి కబ్జా అయిన తీరును ఆ వీడియోలో వివరించాడు. 1992లో ధర్మాజిపేట శివారులో తాము 1.16 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని గుర్తు చేశారు. ఆ భూమిని తన గ్రామానికే చెందిన వీఆర్ఓ రమేష్ తన సోదరుల పేరిట రికార్డుల్లో నమోదు చేసుకున్నాడని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఈ భూమి తమకు దక్కేలా చేయాలని వేడుకున్నాడు. నమస్కారం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నా పేరు బి రామస్వామి. నేను జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్లో డ్యూటీ చేస్తున్నాను ప్రస్తుతానికి. మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి, మండలం అక్బర్పేట్, భూంపల్లి, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్ లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. మా ఫ్యామిలీ మెంబర్ మన అమ్మ నాన్నని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు వీఆర్ఓ కావున మా భూమిని, మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు. దయచేసి మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్డీఓ గారి దగ్గరికి కూడా వెళ్ళాము. ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మేము అందరినీ కూర్చున్నాం. ఈ వీడియోను ఎంత మందికి షేర్ చేసేంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని మా యొక్క మనవి. జై హింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.